చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. మీతో కలిసి నేను కూడా ఈ సహవాసంలో ఉండడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవుణ్ణి కనపరుస్తూ ఉంటున్నాను. మరి నన్ను ఆహ్వానించినటువంటి పాస్టర్ రవిబాబు గారికి ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా నన్ను పరిచయం చేసిన వైజాగ్ నుంచి వచ్చినటువంటి సాల్మన్ రాజు గారికి, వారికి కూడా వందనాలు. వారు మొదట IGF అనే ఒక గ్రూప్లో నన్ను పరిచయం చేసి వాక్యం చెప్పడానికి అవకాశం కలిగించారు. తిరిగి ఈ సభల్లో నేను వాక్యం పంచుకోవటం కొరకై, మీటింగ్స్లో వాక్యం పంచుకోవటం కొరకై నన్ను పరిచయం చేసి మరి నేను ఇక్కడికి రావడానికి కారణమైన సాల్మన్ రాజు గారికి కూడా మరి ఒకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీతో ఉండడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. నా పేరు దాసరి యేసురత్నం. నేను 1994లో ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకుని అంగీకరించాను. 98లో సంపూర్ణ సేవ కొరకు వాక్యము ద్వారా పిలువబడ్డాను. అప్పటి నుండి మరి దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాను. మాకు 3 కట్టబడిన సంఘాలు ఉన్నాయి, మందిరాలు. కాక సువార్త పరిచర్యలు కొన్ని స్థలాల్లో మందిరాలు లేవు, కానీ గృహాల్లో కలుసుకుంటూ సువార్త పరిచర్య చేస్తూ ఉన్నాం. తర్వాత మాకు నాగార్జున యూనివర్సిటీ దగ్గరగా ఉండడం వలన, మాది నంబూరు గుంటూరు ప్రక్కనే, నాగార్జున యూనివర్సిటీ దగ్గరగా ఉండడం వలన స్టూడెంట్స్ మధ్య కూడా మేము కొంత పరిచర్య చేయడానికి దేవుడు సహాయం చేశారు. అందులో భాగంగానే మరి కొంతమంది PG స్టూడెంట్స్, PhD స్టూడెంట్స్ మధ్య పరిచర్య చేస్తూ ఉండగా ఈ ప్రాంతాల పేర్లన్నీ వినడం జరిగింది. నేను రావడం ఇదే మొదటిసారి ఈ ప్రాంతానికి, కానీ ఈ ప్రాంతాల పేర్లన్నీ విన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతాల నుంచి చాలామంది యవనస్తులు నాగార్జున యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చి అక్కడ వారు ప్రభుని తెలుసుకొని ఇప్పుడు కొంతమంది సేవ చేస్తూ ఉన్నారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఇతర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో కూడా ఉన్నటువంటి వారు ఉన్నారు. కనుక నేను ఆ టైంలో ఈ ప్రాంతాల పేర్లు విన్నాను. ఇప్పుడు ఈ ప్రాంతానికి రావడానికి దేవుడు నాకు సహాయం చేశారు. నేను సొంతగా పరిచర్య ప్రారంభించి మరి 98లో ప్రారంభించి పరిచర్య చేస్తూ అదే సమయంలో ఈ థియాలజీ గురించి వింటూ ఉన్నాం. పలానాయన BD చేశాడు, BTH చేశాడు, MD చేశాడు, MTH చేశారు. ఇలాగ వింటూ ఉంటే అసలు థియాలజీ ఏంటి దాని సంగతి అని నేను సేవ చేస్తూనే బెరియన్ బైబిల్ కాలేజీ తరఫున BTH చేశాను. తర్వాత ఇది కాదు, ఇంకేమైనా ఉన్నదా అని అంటే కలకత్తా సెరంపురి యూనివర్సిటీ తరఫున BD చేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. 4 years నేను రెగ్యులర్గా, అది ఏదో 2 రోజులు చేసి సర్టిఫికేట్ తెచ్చుకోవటం కాదు, 4 సంవత్సరాలు చాలా ఖర్చు పెట్టి ప్రయాసపడి వాళ్ళకి థీసిస్ రాయాలి, అవన్నీ సబ్మిట్ చేస్తేనే వాళ్ళు పాస్ చేస్తారు. ఆ విధంగా 4 సంవత్సరాలు కష్టపడి చదువుకోవటం. అందులో భాగంగానే మాకు వాళ్ళు కొన్ని లాంగ్వేజెస్ నేర్పారు. హీబ్రూ, గ్రీకు, సాంస్క్రిట్ నేర్పడం జరిగింది. కనుక హీబ్రూ, గ్రీకు బైబిల్ యొక్క మూలాలు తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడింది. ఎటు థియాలజీ చేశాను కాబట్టి పగలు సమయంలో కొన్ని బైబిల్ కాలేజెస్లో నేను టీచ్ చేయడానికి కూడా వెళ్తూ ఉంటాను, మాకు దగ్గరలో గుంటూరులో. ఈ విధంగా రాత్రులు మరి సంఘ పరిచర్యలు, సువార్త పరిచర్యలు, పగలు బైబిల్ కాలేజీలో మరి ప్రకటించడానికి, టీచ్ చేయడానికి కూడా దేవుడు నాకు అవకాశం కలిగించారు. మరి నా యొక్క బోధనలో, అంటే నేను చెప్పే వాక్యంలో కొంత ప్రీచింగ్ ఉంటుంది, కొంత టీచింగ్ ఉంటుంది, 2 కలిసి ఉంటాయి. మీకు ఉపయోగపడే విధంగానే, మీకు అర్థమయ్యే విధంగానే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నా ఉద్దేశం ఏంటంటే మనం ఇక్కడ గడిపే ప్రతి నిమిషం కూడా మనకు ఉపయోగకరంగా ఉండాలి, వ్యర్థం కాకూడదు. నేను చెప్పే ప్రతి మాట కూడా మీకు అర్థం కావాలి అని కూడా నేను కోరుకుంటాను. అది మీ వైపు నుండి కూడా నేను ఆశిస్తాను. ఈ మధ్యాహ్నం మనం కొద్ది సమయం వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము 7, 8, 9 వచనాలు నేను చదువుతాను. ఆ తర్వాత మరి మిగతా సమయాల్లో మీరు చదివి సహాయం చేయగలుగుతారు. ఇప్పుడు నేను చదువుతాను. మొదట ఆదికాండం 12వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు
తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమట ఉన్న బేతేలునకును తూర్పున ఉన్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రహాము ఇంకా ప్రయాణము చేయించు దక్షిణ దిక్కుకు వెళ్ళాను. చిన్న ప్రార్థన చేసి ఈ మాటల ధ్యానం చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీరు మాతో మాట్లాడండి. మీ స్వరాన్ని వినడానికి కృప చూపండి. సమీపింపరాని తేజస్సునందు నీ ఒక్కడ మాత్రమే వశిస్తూ అమరత్వం కలిగిన దేవుడవు, వేవేల దూతల చేత శరాపులు కెరూబుల చేత యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిరంతరము కొనియాడబడుతున్న దేవుడవు, చెంచలత్వమైన గమనాగమనం వల్ల కలుగు ఛాయనను లేక నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడా, మీకు స్తోత్రములు. ఈ మధ్యాహ్నం మీ స్వరాన్ని వినడానికి కృపనివ్వండి. వినగలిగిన చెవి, గ్రహించే మనస్సు మాకివ్వండి. వివరించుటకు నీ దాసునైన నాకు కృపనివ్వండి. నా నోటి మాట, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారముగా ఉండునట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మనం ఈ మీటింగ్స్ యొక్క పాంప్లెట్లో కుటుంబ ఆశీర్వాద కూడికలు, అంతే కదండి? ఏమండి? ఈవినింగ్, పగలు మనోహర ఉపవాస పండుగలు. కనుక ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలు. మనోహరమైన ఉపవాస పండుగలు బైబిల్లో ఉన్న మాట అది. తర్వాత కుటుంబ ఆశీర్వాద కూడికలు, ఇలాగా పగలు రాత్రి ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి దేవుడిచ్చిన తలంపు కొరకై దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. నేను ఆ పాంప్లెట్ మీద ఆ మాటలు చూసినప్పుడు ఉపవాస ప్రార్థనలు మన జీవితాలకు చాలా అవసరం. తర్వాత సంఘ ప్రార్థనలు కుటుంబాలు దీవించబడడానికి చాలా ఉపయోగకరం. బైబిల్ గ్రంథంలో మన కుటుంబాలు దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడని బైబిల్లో ఉంది. యెహెజ్కేలు గ్రంథంలో భక్తుడైనటువంటి యెహెజ్కేలు 44వ అధ్యాయము 30వ వచనంలో ఏమన్నాడంటే, మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు అన్నాడు కదా. యెహెజ్కేలు 44:30, మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు. ఆ ఒక్క మాట చాలు, మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు. అంటే మన కుటుంబాలని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఆశీర్వదించాలి అనుకుంటున్నాడు. మన కుటుంబాలని దేవుడు ఆశీర్వదించాలి అంటే కుటుంబములను ఆశీర్వదించే దేవుడు అనే విషయాన్ని మనం చూస్తాం. అసలు కుటుంబాలను ఆశీర్వదించడానికి కుటుంబాలకు దేవునికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అంటే, ఎఫెసీ పత్రిక 3:14లో అపోస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువమ్మా. ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని చాలు. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట. అంటే భూమి మీద ఉన్న ప్రతి కుటుంబానికి అన్నిటి కలిపి ఒక తండ్రి ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. ఆయన్నే పరలోకపు తండ్రి అని మనం అన్నాం. ఆయన మనల్ని ఆశీర్వదించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ప్రతి కుటుంబాన్ని కూడా ఆయన ఆశీర్వదించాలి అని కోరుకుంటా ఉన్నాడు. బైబిల్లో సమూయేలు 2వ గ్రంథములో మనం 7వ అధ్యాయంలో భక్తుడైన దావీదు యొక్క మాటల్ని మనం చూడగలం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 25, 26. దేవా యెహోవా, నీ దాసుడనగు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచున్నట్లు దృఢపరచి సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీలకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును
నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. 29. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక అన్నాడు. ఈ 3 దినాలు మనోహర ఉపవాస పండుగలు, కుటుంబ ఆశీర్వాద కూడికలు, ఇవన్నీ మన కుటుంబాలు దీవించబడ్డానికి దేవుడు తన దాసునికి తలంపునిచ్చి ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఆయన ఆశీర్వదిస్తేనంట ఎన్నటెన్నటికీ ఆశీర్వదింపబడి ఉంటుంది. దావీదు అందుకని అడిగాడు, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించు అని అడిగాడు. బైబిల్లో దావీదు కుటుంబానికి సౌలు కుటుంబానికి మధ్య చాలా వ్యత్యాసాన్ని సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో చెప్పాడు. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలేను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లేను. సౌలు కుటుంబానికి ఆశీర్వాదం లేదు, కానీ దావీదు కుటుంబానికి వచ్చింది ఆశీర్వాదం. అందుకని సౌలు కుటుంబం ప్రబలింది, దావీదు కుటుంబం ప్రబలింది, సౌలు కుటుంబం అంతకంతకు నీరసించింది. ఎంత నీరసించింది అని అంటే 9వ అధ్యాయంలోకి వచ్చేసరికి దావీదు అన్నాడు కదా, యోనాతానును బట్టి ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా అని వెతికితే అప్పుడు ఒకడు దొరికాడు, మెఫీబోషెతు దొరికాడు. అంటే అంత నీరసించిపోయింది. ఒక తరం గడిచింది, 2వ తరానికి వచ్చేసరికి సౌలు కుటుంబం అంతము లేక పతనం యొక్క అంచుకు చేరిపోయింది. కాబట్టి దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తేనే మనం ఆశీర్వదింపబడతాం. కుటుంబాలను ఆశీర్వదించే దేవుడు మన కుటుంబాలన్నిటిని ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అందులోనూ ఈ దినాల్లో కుటుంబాల యొక్క ఆశీర్వాదం ఎందుకు ప్రాముఖ్యమైనది అని అంటే, బైబిల్లో ఆమోసు గ్రంథం 6వ అధ్యాయంలో ప్రవక్త ద్వారా దేవుడు ఇలా సెలవిచ్చాడు. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం, ఏలయనగా గొప్ప కుటుంబములు పాడగుననియు, కొంచెం తగ్గించండి, చిన్న కుటుంబములు చీలిపోవుననియు యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. చూడండి, గొప్ప కుటుంబములు పాడైపోతాయి, చిన్న కుటుంబములు చీలిపోతాయి అన్నాడు. అంటే కుటుంబాల మీద సాతాను యొక్క దాడి ఈ చివరి దినాల్లో బాగా ఎక్కువగా ఉంటుంది. కుటుంబాలను పతనం చేయడమే వాడు పనిగా పెట్టుకున్నాడని మనం అర్థం చేసుకోవాలి ఈ దినాలను బట్టి. అందువలన గొప్ప కుటుంబాలైనా చిన్న కుటుంబాలైనా పాడైపోతాయి, చీలిపోతాయి. గనక కుటుంబాల యొక్క ఆశీర్వాదము మనకు చాలా అవసరం. మందిరానికి వచ్చే ప్రభు నమ్ముకున్నటువంటి ప్రభు బిడ్డలమైన మనందరి కుటుంబాలు దేవుని చేత ఆశీర్వదింపబడాలి. ఆశీర్వదింపబడితే బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, నా మాట విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాన కురిశాను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, అది బండ మీద కట్టబడింది కనుక కూలిపోలేదు, నిలిచింది. అది నా మాట విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుడు పోలి ఉన్నాడు. వాన కురిశాను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, అది పునాది లేదు గనక, పునాది మీద కట్టబడలేదు గనక కూలిపోయాను, దాని పాటు గొప్పది అని అన్నాడు. కాబట్టి 2 ఇల్లు 2 కుటుంబాలకి పోలిక కనుక దేవుని వాక్యం మీద కట్టబడిన కుటుంబాలేమో నిలుస్తాయి. దేవుడు ఆశీర్వదించే కుటుంబాలు అవి. దేవుని వాక్యము లేకుండా కట్టబడిన కుటుంబాలు చెదిరిపోతాయి. అదే ఆమోసు 6:11లో ఆ మాటలు చెప్పాడు. అయితే మనం ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అబ్రహాము యొక్క జీవితంలోనికి మనం వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం. అబ్రహాము యొక్క కుటుంబము ఎంత ఆశీర్వదింపబడిందో మన బైబిల్లో చూస్తాం. దానికి కారణం కూడా ఆదికాండము 18వ అధ్యాయంలో దేవుడు ఇలా చెప్పాడు. ఆదికాండము 18వ అధ్యాయము 18, 19 వచనాలు. ఎట్లనగా
యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు అతని తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతని ఎరిగి ఉన్నాను అన్నాడు. ఇందాక ముందు చదివిన సహోదరి 18 చదివారు కదా, చదవండి ఇప్పుడు సహోదరి. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను. అబ్రహాము నిశ్చయముగా బలము కలిగిన గొప్ప జనమగును. దానికి కారణం అతడు తన ఇంటి వారికి నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. కాబట్టి అతడు తన ఇంటి వారికి నీతి న్యాయములు బోధిస్తాడు, నీతి న్యాయములు జరిగించున్నట్లుగా వారికి నేర్పుతాడు. గనక అతడు బలమైన గొప్ప జనమవుతాడు, అతని కుటుంబము బలమైనదవుతుంది అని చెప్పాడు. కాబట్టి ఈరోజు మన ప్రపంచాన్ని చూసినప్పుడు 800 ఎంతమంది అండి ఇప్పుడు జనాభా? 850 కోట్లు దాదాపుగా. అందులో 400 కోట్ల మంది కంటే ఎక్కువ మంది అబ్రహాము మా తండ్రి అని పిలిచేవారి. ఇశ్రాయేలీలు ఉన్నారు, అబ్రహాం మా తండ్రి అన్నారు. ఇష్మాయేలీలు ఉన్నారు, అబ్రహాం మా తండ్రి అన్నారు. ఇంకా విశ్వాసులందరికీ అబ్రహాము తండ్రి, ఆయన విశ్వాసులకు తండ్రి. 400 మంది కంటే ఎక్కువ మంది, 400 కోట్ల మంది కంటే ఎక్కువ మంది అబ్రహాం మా తండ్రి అని పిలిచేవారు ఇప్పుడు ఉన్నారు. అందుకని దేవుడు అప్పుడే అబ్రహామును అన్నాడు, ఆకాశ నక్షత్రములను లెక్కించగలవా? ఇసుక రేణువులను లెక్కించగలవా? శక్యమైతే లెక్కించు అన్నాడు. నీ సంతానం అంతా విస్తరిస్తుంది అన్నాడు. దానికి కారణం అబ్రహాము తన ఇంటి వారికి నీతి న్యాయములు జరిగించున్నట్లుగా అతడు బోధించువాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అది ఎలాగో మనం ఆదికాండం 12వ అధ్యాయాన్ని ఇందాక మనం మూలవాక్యంగా చదివిన భాగంలో నుండి కొన్ని విషయాల్ని నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. మనం ఆదికాండాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఆదికాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 50 అధ్యాయాలు ఉన్నాయి. 50 అధ్యాయాల చరిత్ర ఎంతో తెలుసా? ఎన్ని సంవత్సరాల చరిత్ర అంటే ఆదామవులు ఏదేను తోట నుండి బయటకు వచ్చిన నాటి నుండి ఆదికాండం 50వ అధ్యాయం వరకు ఆదికాండం యొక్క చరిత్ర 2500 సంవత్సరాల చరిత్ర. ఇంకా ఏదేను తోటలో ఎంతకాలం ఉన్నారు, ఆ తర్వాత సృష్టి ఎంతకాలం జరిగింది, అవన్నీ ఆ లోతుల్లోకి మనం వెళ్ళలేము. రకరకాల థియరీలు ఉన్నాయి వాటికి సంబంధించి. కానీ ఏదేను తోట నుండి ఆదామవ్వలు బయటకు వచ్చే నాటి నుండి ఆదికాండం 50వ అధ్యాయం ముగిసే వరకు 2500 సంవత్సరాల చరిత్ర అయితే ఆదికాండము 1 నుండి 11 అధ్యాయాలు 2000 సంవత్సరాల చరిత్ర సుమారుగా. 1 నుండి 11 అధ్యాయం వరకు, 12 నుండి 50 వరకు అది దాదాపు 500 సంవత్సరాల చరిత్ర. అబ్రహాము నుండి యోసేపు వరకు ఉన్నటువంటి చరిత్ర అది. అంటే అధ్యాయాలు ఎక్కువగా ఉన్నాయి, చరిత్ర కాలం తక్కువగా. అంతకుముందు 11 అధ్యాయాలేమో 2000 సంవత్సరాల చరిత్ర సుమారుగా. అయితే అంటే 2 భాగాలుగా మనం ఆదికాండాన్ని ధ్యానం చేయొచ్చు. మొదటి 11 అధ్యాయాలు, తర్వాత 12 నుండి 50 అధ్యాయాలు. మొదటి 11 అధ్యాయాల్లో 4 గొప్ప సంఘటనలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 4 గొప్ప సంఘటనలు. 12 నుండి 50 అధ్యాయాల్లో 4 గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 4 గొప్ప వ్యక్తులు. మొదటి 11 అధ్యాయంలో 4 గొప్ప సంఘటనలు ఏంటంటే, 1 సృష్టి, 2 మానవ పతనం, 3 జలప్రళయం, 4 బాబేలు గోపురం, అక్కడ భాషలు తారుమారు అవ్వడం, ఆ తర్వాత వాళ్ళు చెదిరిపోవడం, విస్తరించడం అనేది జరిగింది. అది 4 గొప్ప సంఘటనలు. తర్వాత 12 నుండి 50 అధ్యాయాల్లో 4 గొప్ప వ్యక్తులు ఎవరెవరున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. 4 గొప్ప వ్యక్తులు. ఈ 4 గొప్ప వ్యక్తుల్లో ఒక ఆయన గురించి, మనం మూలమైన ఒక ఆయన గురించి ఈ మధ్యాహ్నం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇందులో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ 4కి 4 ప్రత్యేకతలు ఉన్నాయి. అంటే పలానా ఆయన పేరు చెప్పగానే గుర్తుకొచ్చేటువంటి కొన్ని గుర్తులు ఉన్నాయి. ఉదాహరణకి అబ్రహాము అనగానే ఆయన బలిపీఠాలు కట్టేవాడు, అబ్రహాము అనగానే. ఇస్సాకు బావులు త్రవించేవాడు. తర్వాత యాకోబు అనగానే ఏం గుర్తు రావాలి? స్తంభాలు నిలిపేవాడు యాకోబు. ఒక రాయిని నిలిపి స్తంభంగా చేసి నూనె పోసి ఏమన్నాడు దాన్ని?
దేవుని ఇల్లు కదా, ఇది దేవుని ఇల్లు, దేవుని ద్వారం అని అన్నాడు. దాన్నే బేతేలు అన్నారు, గేట్ ఆఫ్ హెవెన్. అక్కడే పెట్టాడు ఆదికాండ 28వ అధ్యాయంలో. ఇది పరలోక ద్వారము అన్నాడు, పరలోకపు గవిని, నిశ్చయముగా దేవుడు ఈ స్థలమందున్నాడు అనే మాటలు వాడాడు. అంటే యాకోబు అనగానే స్తంభాలు నిలపడం అనేది మనకు గుర్తుకొచ్చింది. తర్వాత యోసేపు అంటే, యోసేపు అనగానే అంగీలు, యోసేపు అంగీలు గుర్తుకొస్తాయి. అది కూడా ఎలాగో నేను చెప్తాను. ఇప్పుడు అబ్రహాము 4 బలిపీఠాలు కట్టాడు. అబ్రహాము 4 బలిపీఠాలు కట్టాడు. తర్వాత ఇస్సాకు దగ్గరకు వచ్చేసరికి 4 బావులు తవ్వించాడు. ఆదికాండం 26వ అధ్యాయంలో వాటి పేర్లు కూడా ఉన్నాయి. 4 బావులు త్రవ్వించాడు. యాకోబు 4 స్తంభాలు నిలిపాడు. 4 నిలిపాడు. యోసేపు 4 రకాల వస్త్రాలు కలిగి ఉన్నాడు. ఆయన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు రంగులంగి, పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు బానిస వస్త్రాలు, అక్కడికి వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు చెరసాల్లో ఉన్నప్పుడు ఖైదీ వస్త్రాలు, ఫరో ఎదుట నిలవబడినప్పుడు రాజ వస్త్రాలు. 4 వస్త్రాలు, 4 రకాల అనుభవాలు యోసేపు యొక్క జీవితంలో మనం చూడగలుగుతాం. కనుక ఈ 4 రకాల ప్రత్యేకతలు కలిగిన వారు మాత్రమే కాదు, 4 విషయాలు వాళ్ళలో మనం చూస్తాము. అబ్రహాము 4 బలిపీఠాలు కట్టించాడు, ఇస్సాకు 4 బావులు త్రవ్వించాడు, యాకోబు 4 స్తంభాలు నిలిపాడు, ఆ తర్వాత యోసేపు 4 రకాల ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు ఆయన ధరించిన వాడిగా యోసేపును గురించి మనం చూస్తూ ఉన్నాం. మాత్రమే కాదు, ఇప్పుడు అబ్రహాము అనగానే అబ్రహాముకి 2 పేర్లు ఉన్నాయి కదా. అబ్రాము ముందు ఉన్న పేరు అబ్రాము. అబ్రాము అంటే మా తండ్రి అని అర్థం, అంతే, ఫాదర్ కదా. ఇప్పుడు కూడా కొంతమంది ఫాదర్లు ఉంటారు, పిల్లలేని ఫాదర్లు, వివాహం కాని ఫాదర్లు. అబ్రహాముకి వివాహం అయింది కానీ పిల్లలేని ఫాదర్ ఆయన. నేను ఫాదర్ అంటే ఆర్సీఎం ఫాదర్ల గురించి చెప్తున్నాను. మామూలుగా నాకు పరిచయమైన వాళ్ళు కొంతమంది ఉంటారు, నేను వాళ్ళతో మాట్లాడుతూ అంటూ ఉంటాను, మీరు వివాహం కాని ఫాదర్లు అండి మీరని. పిల్లలేని ఫాదర్లు. అబ్రహాం అంతే, అప్పుడు పిల్లలు లేరు కానీ తండ్రి అని పిలువబడ్డాడు. తర్వాత అబ్రహాము అని దేవుడు మార్చాడు. అనేక జనాంగాలకు తండ్రి అనేటువంటి భావన అర్థంతో కూడిన ఆ పేరు దేవుడు పెట్టాడు. అంటే అబ్రహాము జీవితంలో 2 అనే సంఖ్యకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. అంటే 2 పేర్లు కలిగి ఉన్నాడు అబ్రహాము. మాత్రమే కాదు, 2 బిరుదులు కూడా ఉన్నాయి అబ్రహాముకి. ఒకటేమో ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్న అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఇంకోటి ఎవరేం చెప్తారా? దేవునికి స్నేహితుడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు. అవి 2 బిరుదులు కలిగి ఉన్నాడు ఆయన. కనుక అబ్రహాముకి 2 పేర్లు, అబ్రహాముకి 2 బిరుదులు, అబ్రహాము 2 వస్తువులతో ఆయన మంచి సహవాసం కలిగి ఉన్నాడు. ఆ 2 వస్తువులే ఇక్కడ మనం చదివాము. ఆ 2 వస్తువులు ఏంటి అంటే, ఒకటేమో గుడారము, రెండవది బలిపీఠం అనే 2 వస్తువులు అబ్రహాము జీవితంలో విడదీయరాని బంధాన్ని కలిగి ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలోనికి మనం వద్దాము. ఇందాక చదివిన భాగంలోనికి మనం వచ్చినప్పుడు 12వ అధ్యాయము 7వ వచనం, 8, 9 ఎవరైనా ఒకరు బిగ్గరగా చదవండి. యెహోవా చాలు. మనం ఈ భాగం ఇందాక మూలవాక్యంగా చదివాము. ఇందులో నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటాము. ఇందులో అబ్రహాము దేవుని యొక్క మాట విని ఆయన కానానుకు ప్రయాణం చేశాడు. ఈ అబ్రహామును గురించి వేరు గ్రంథాల్లో రకరకాలుగా వ్రాయబడింది. ఇప్పుడు ఖురాన్లో కూడా రాయబడింది అబ్రహాముని గురించి. ఇబ్రహీం అని. అబ్రహాం ఒక్కడే కాదు, చాలామంది పేర్లు ఖురాన్లో కూడా ఉంటాయి. కానీ ఖురాన్కి బైబిల్కి ఉన్న వ్యత్యాసం నేను చెప్పనా? ఇప్పుడు మీరు ఈ మెయిన్ రోడ్ ఎక్కారనుకోండి, కుడి ప్రక్కకి వెళ్తే ఏ ఊరు వస్తుందండి? రోడ్డు ఎక్కగాలి కుడి ప్రక్క తర్వాత ఊరు మార్కాపురం. ఇటు ఎడం ప్రక్కకి వెళితే గిద్దలూరు. ఇప్పుడు ఖురాను బైబిల్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ దాకా వెళ్ళిన దాకా ఒకేలాగా ఉంటుంది స్టోరీ.
మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత ఇదేమో గిద్దలూరు వెళ్ళిపోయింది ఖురాను, బైబిల్ ఏమో మార్కాపురం వెళ్ళిపోయింది. రెండు ఒకటి కాదు, మొదట్లో ఒకటిలాగానే ఉంటాయి. ఆదాము బైబిల్లో ఉన్నట్టుగానే అందులో కూడా ఉంటుంది, కానీ చివరికి వచ్చేసరికి వేరువేరుగా వెళ్ళిపోయింది. అబ్రహాము బైబిల్లో ఉన్నట్టుగానే ఉంటుంది, ఆయన ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకెళ్ళినట్టుగా బైబిల్లో ఉంది, అక్కడేమో ఇష్మాయేల్ అన్నట్టుగా అక్కడ ఉంది. తర్వాత శారా భార్య హాగరు దాసి అయితే హాగరు దాసి కాదు, ఆమె నిజమైనటువంటి భార్య అని ఖురాన్లో వాళ్ళు అలా రాశారు. అంటే ఇలాగా అబ్రహామును గురించినటువంటి స్టోరీసు బైబిల్లోనే కాకుండా వేరే గ్రంథాల్లో కూడా వ్రాయబడ్డాయి, ఇంకా అనేక రకాల గ్రంథాల్లో కూడా వ్రాయబడ్డాయి. యూదుల యొక్క తాల్ముడు గ్రంథాలు ఉన్నాయి, వాటిలో కూడా రాయబడ్డాయి. ఒక తాల్ముడు గ్రంథంలో ఎలా ఉంటుందనంటే, తెరహు బాగా విగ్రహారాధన చేయటమే కాకుండా విగ్రహాలు తయారు చేసేవాడని, మట్టి బొమ్మలు కూడా ఎక్కువగా తయారు చేసేవాడని, ఆయన వాటిని తయారు చేసి అమ్మడానికి అబ్రహామును పంపించేవాడని, ఓ రోజు ఒక తట్ట నెత్తి మీద పెట్టుకొని బొమ్మలు అమ్మడానికి వెళుతూ ఉండగా కాలుకు రాయి తగిలి పడంగల్ని ఆ బొమ్మలు పగిలిపోయినాయి అని, కనుక దేవుడు ఇలా పగిలిపోతాడా అనే ఆలోచన అబ్రహాముకు కలిగిందని, నిజమైన దేవుడు అంటే ఇలా ఉండడు, ఆయన మనల్ని చేసిన వాడు అని అబ్రహాము వెదికాడు అని తాల్ముడు గ్రంథాల్లో అవి కొన్ని రాయబడ్డాయి. ఆ తర్వాత ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, తన తండ్రి తయారు చేసిన బొమ్మల్ని కర్రతో మొత్తం పగలగొట్టి ఒక పెద్ద బొమ్మ ఉంటే దాని చేతిలో కర్ర పెట్టేశాడంట. ఇక వెళ్ళిపోయాడు, తలిపేశాడు, వెళ్ళిపోయాడు. ఉదయాన్నే వాళ్ళ తండ్రి తెరహు వచ్చి చూసి, ఎవర్రా ఈ పగలగొట్టింది అనంటే, ఎవరి చేతిలో కర్ర ఉందో వాళ్ళు పగలగొట్టారు మిగతా బొమ్మలు అనంటే, రే అది బొమ్మరా, అది పగలగొడుతుందా అనంటే, అది బొమ్మ అయినప్పుడు, అది కదలలేనప్పుడు, అది మాట్లాడలేనప్పుడు దేవుడు ఎట్లా అవుతాడు అని ప్రశ్నించి, తెరహు కూడా నిజ దేవుని తెలుసుకోవడానికి అబ్రహాము కారకుడయ్యాడు అని ఇలాంటి కథనం ఒకటి ఉంది. కనుక దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు, అబ్రహాము దేవుని స్వరాన్ని విన్నాడు. వారు బయలుదేరి ఆ ముందు ఊరనే ప్రాంతం నుండి వచ్చారు, హారాను దాకా వచ్చారు. హారాన్లో ఆగారు, చాలా కాలం ఆగారు. హారాన్లో తెరహు మృత్యు నొందిన తర్వాత అబ్రహాం బయలుదేరి ఆయన కానానుకు రావడం అనేది జరిగింది. ఈ కానానుకు వచ్చిన తర్వాత అబ్రహాము చేసినటువంటి పనులు మనం చూసినప్పుడు, మొట్టమొదటగా ఆయన ఏం చేశాడంటే, బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమట ఉన్న బేతేలుకు తూర్పునున్న హాయికిని మధ్యను గూడారం వేశాడు. మొట్టమొదటిగా ఏం చేశాడు, ఆయన గూడారం వేశాడు. ఆ తర్వాత యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఈ రెండు వస్తువులు అబ్రహాము జీవితంలో విడదీయరాని బాంధవ్యాన్ని కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాము. ఇప్పుడు ఆయన గుడారం వేశాడు, బలిపీఠాన్ని కట్టాడు. మనం ఇలాగా అనుకుందాం, గుడారం ఎవరి కోసం? వాళ్ళ కుటుంబం కోసం, అంతే కదా, వాళ్ళ కుటుంబం కోసం. వాళ్ళ కుటుంబం నీళ్ళలో ఉండాలి, వర్షానికి తడవకుండా, మంచుకి ఇబ్బంది పడకుండా వారి కుటుంబం అంతా క్షేమంగా ఉండడానికి గుడారం వేశాడు. మరి బలిపీఠం ఎవరికి? దేవుని ఆరాధించడానికి, ప్రార్థన చేయడానికి, దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి అబ్రహాము చేసినటువంటి పని. కనుక అబ్రహాము ఈ రెండు పనులు చేశాడు. ఒకటి, ఆయన గుడారం వేశాడు, తన ఇంటి వారి క్షేమాన్ని గురించి ఆలోచించాడు. రెండు, బలిపీఠం కట్టాడు, దేవుని గురించి ఆలోచించాడు. దేవునికి ప్రార్థన చేయటం, ఆరాధించడం, మొక్కడం, ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన బలిపీఠాన్ని నిర్మించినట్టుగా మనం చూస్తాం. అబ్రహాము ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకున్నాడు. కొంతమంది కుటుంబానికి ప్రాముఖ్యతనిస్తారు, బలిపీఠానికి ఎవరో అంటే దేవునికి ఎవరో, వారి కుటుంబాన్ని గురించే బాగా ఆలోచిస్తారు. కుటుంబాన్ని గురించి ఆలోచిస్తారు, బిడ్డలను గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు ఎండాకాలం వచ్చిందనుకోండి, ఖాళీగా ఉన్న తర్వాత వాళ్ళ పిల్లల గురించి చాలా ఆలోచించి ఈ ఎండాకాలం అంతా కూడా సహోదరి ఇళ్ళ దగ్గర ఉన్నాక చేసే పనుల్లో ఒడియాలు పెట్టడం, పచ్చళ్ళు పెట్టడం కదా. తప్పని నేను అంటలేదు, ఇవన్నీ దేనికోసం? కుటుంబం కోసం, రానున్న కాలంలో బిడ్డల కోసం ఇవన్నీ చేస్తారు, మంచిది. రానున్న కాలాన్ని గురించి ఆలోచించడం మంచిది. సామెతలు 31వ అధ్యాయంలో కూడా చెప్పాడు, ఆమె తన చేతులతో ఆమె కొన్ని వస్త్రాలు తయారు చేస్తుంది, తన ఇంటి వారికి చలి తగిలిద్ది అనేటువంటి బాధ ఉండదు. ఇంకా ఆమె రాబోయే కాలాన్ని గురించి ముందుగానే ఆలోచించింది. గుణవతి అనేటువంటి భార్యని గురించి ఆ మాటలు చెప్పాడు. ఇవన్నీ మంచి విషయాలు. అయితే అదే సమయంలో మరి దేవుని గురించి ఆలోచించారా? మరి బిడ్డలు దేవుణ్ణి తెలుసుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నదా? మన కుటుంబం అంతా దేవుని దగ్గరకు రావాలి, ప్రభు దగ్గరకు రావాలి, వారు ప్రభుని తెలుసుకోవాలి అనే ఆలోచన ఉన్నదా? గుడారం వరకు చూసి బలిపీఠాన్ని ప్రక్కన పెట్టేటువంటి వ్యక్తులు కొంతమంది బలిపీఠాన్ని గురించి ఆలోచిస్తారు, బలిపీఠాన్ని గురించి ఆలోచిస్తారు,
దేవుడు 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 అని మాత్రమే ఆలోచిస్తారు. కుటుంబాన్ని గురించి కొంతమంది ఆలోచించరు. కనుక వాళ్ళు ఇప్పుడు చాలా కాలం క్రితం నాకు అప్పటికి వివాహం కాలేదు. నేను సంఘ పరిచర్య కలిగి ఉన్నప్పుడు మేమేం చేసామంటే ఒక వారం రోజులు ప్రార్థనలు పెట్టాం. సాయంకాలాలు వారం రోజులు ప్రార్థనలు పెట్టాం. 7:30కి స్టార్ట్ చేసాం. 9:30 వరకు ఒక పాట పాడడం ప్రార్థన చేయటం అలాగా ఉపవాస ప్రార్థనలాగా మేము అప్పుడు ఏర్పాటు చేసుకున్నాం. 9:30కి వారి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా టైం టు టైం అట్లా సెట్ చేసి పెట్టేసాం. అయితే ఒక ఆమె ఏం చేసిందంటే వాళ్ళ హస్బెండ్ ఆయన మిలిటరీలో చేశాడు, రిటైర్డ్ అయ్యాడు. తర్వాత బ్యాంకులో చేశాడు ఖాళీ టైంలో, అది కూడా రిటైర్డ్ అయ్యాడు. ఆయన ఏదో ఊరు వెళ్ళాడు. ఆయనకి బీపీ షుగర్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, టైంకి తినాలి, మందులు వేసుకోవాలి. అయితే ఈ సహోదరి ఏం చేసిందంటే ఆయన వస్తాడని తెలుసు, ఆయన కోసం ఏమీ వండకుండానే మందిరానికి వచ్చేసింది. మందిరంలో ఉంది, తాళం వేసుకొని వచ్చింది, మందిరంలో ఉంది. అయిపోయిన తర్వాత వెళ్ళింది. ఆయన బయట ఒక మంచం ఉంటే ఆ మంచం మీద పడుకొని ఆలోచిస్తా చాలా కోపంగా ఉన్నాడు. వెళ్ళంగానే అన్నాడు కదా, నేను టైంకి తిని మందులు వేసుకోవాలని తెలియదా నీకు? నేను వస్తున్నానని చెప్పాను కదా, మరి నా కోసం ఏం వండలేదే అని అంటే, ప్రార్థన ముఖ్యమా నువ్వు ముఖ్యమా అని అందామె. ఆమెనేం అనలేక ఆయన కోపంతో మందిరం దగ్గరకు వచ్చాడు. ఆయన వస్తా ఉండగా అర్థమైంది ఆయన కొంచెం కోపిస్తుడని తెలుసు. ఆయన ఖచ్చితంగా నన్ను తిట్టడానికి వస్తున్నాడని నాకు తెలుసు, అర్థమైపోయింది. ప్రక్కనున్న సంఘస్థులకు చెప్పాను, ఆయన ఏదో ఒకటి అంటాడు, మొత్తానికి మన అక్కేదో చేసింది, మన అక్కే కదా, మన అక్కేదో చేసింది కాబట్టి ఆయన కోపంతో వస్తున్నాడు, అక్కనేమనలేక మన మీదకి వస్తున్నాడు. ఆయన ఏదో ఒకటి అంటాడు, మీరేం మాట్లాడకండి, అన్నివ్వండి అంటే కదా ఆయన భారం తీరేది. ఆ తర్వాత పోయి భోజనం చేసి చక్కగా రెస్ట్ తీసుకుంటాడని అంటే ఆయన రావటమే. ఇక అన్నాడు అనమాట, పెళ్ళి పెటాకులు లేకుండా ప్రార్థనలో ఒకటి పెట్టి మా ఇళ్ళ దగ్గర మాకు తినటానికి లేదా అని చెప్పి పెద్దగా, అప్పుడు నాకు వివాహం కాలేదు కాబట్టి ఆయన అన్నాడు, పెద్దగా అరిసి మీరైనా భక్తిపరులు, మీరైనా ప్రార్థన పరలోకానికి వెళ్ళేది, ఇక ఇంటి దగ్గర కుటుంబాలు చూసుకునే పని లేదు, ఇంకా మీరు ఇదేనా నేర్పేది అని ఆయన అనాల్సిందంతా అనేసాడు అన్నమాట. తప్పు ఎక్కడుంది? మన అక్క చేసిన పని. ప్రార్థనకు రావటం తప్పులేదు, కానీ వచ్చేటప్పుడు కుటుంబాన్ని గురించి ఆలోచించాలా లేదా కదా? దేవునికి, కైసరకి. కనుక కుటుంబాన్ని గురించి ఆలోచించాలి, వారికి కావాల్సిన అవసరాలు తీర్చాలి, వారికి వండి పెట్టేయాలి. నువ్వు ఉపవాసం ఉంటే ఉండాలి, ఉపవాసం ఉండని వాళ్ళు ఉన్నారు, మారు మనసు పొందని వాళ్ళు ఉన్నారు, ప్రభుని తెలుసుకొని వాళ్ళు ఉన్నారు. వారు కోపాడకుండా ఉండాలంటే వాళ్ళు చేయాల్సిన చేసి చక్కగా ప్రభు సన్నిధికి రావాలి. కానీ కొంతమంది బలిపీఠాన్ని గురించి ఆలోచిస్తారు, గుడారాన్ని గురించి ఆలోచించరు. కొంతమంది గుడారాన్ని గురించి ఆలోచిస్తారు, బలిపీఠాన్ని గురించి ఆలోచించరు. కనుక రెండిటికి మనం తగినటువంటి న్యాయం చేయాలి. అబ్రహాము గుడారం వేశాడు, బలిపీఠాన్ని కట్టాడు. కనుక గుడారం ఎవరికి అంటే తన ఇంటి వారికి, చలి తగలకుండా, వర్షం పడకుండా, ఇబ్బంది పడకుండా ఉండడానికి. బలిపీఠం ఎవరికి అంటే దేవునికి, అంటే దేవుణ్ణి ఆరాధించడానికి, పూజించడానికి, ప్రార్థించడానికి కదా, దేవుణ్ణి గణపరచడానికి. ఇప్పుడు మన కుటుంబాల్లో దేవునితో గడపడానికి ప్రత్యేకమైనటువంటి స్థలాలు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవా? మరి ఏదన్నా అవకాశం ఉందా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడానికి? నువ్వు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయమని చెప్పాడు. కానీ కొంతమంది ఇల్లు కట్టుకునేటప్పుడు ఏం చేస్తారంటే ప్రార్థనా గది కూడా కట్టుకుంటారు. కొంతమంది ప్రత్యేకంగా ఇబ్బంది లేకుండా ఉండడానికి ఎవరికి ప్రార్థనా గది కట్టుకుంటారు. అంతేగాని ముందు ఒక గదే, ఆ గదిలో తలుపేసుకొని నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే మరి బయట ఉన్న వాళ్ళు వచ్చి తిని త్రాగి ఏదన్నా రెస్ట్ తీసుకోవాలంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించాలి. అందువల్ల ప్రార్థనకి ఒక ప్రత్యేకంగా ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రార్థనా గదిని కూడా నిర్మించుకునే వాళ్ళు ఉన్నారు. మనం ఏదో బొమ్మలు పెట్టి ఆరాధన చేయాలి అలా కాదు, కేవలం ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం ధ్యానం చేయడానికి, ఇతనికి ఇబ్బంది లేకుండా ఉండడానికి, మనకి ఇబ్బంది లేకుండా ఉండడానికి. అందువల్ల అబ్రహాము గుడారం వేశాడు, బలిపీఠాన్ని కట్టాడు. గుడారం వేసి తన ఇంటి వారికి క్షేమాన్ని చూశాడు, బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధించిన వాడిగా అబ్రహాము యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తాం. అయితే అబ్రహాము 4 బలిపీఠాలు కట్టాడని ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. మనం 12వ అధ్యాయము 7వ వచనములో ఒక బలిపీఠాన్ని చూస్తాం. 12:7 యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చేదనని చెప్పగా
అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను అన్నాడు. దీన్ని భక్తులు ఏమన్నారంటే ప్రత్యక్ష బలిపీఠము అన్నారు. ఏ బలిపీఠం ఇది? ప్రత్యక్ష బలిపీఠము అన్నారు. అంటే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ప్రత్యక్ష బలిపీఠం. అంటే దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు, ప్రత్యక్షపరుచుకునేవాడు. దేవుడు ప్రత్యక్షపరుచుకోకపోతే మానవుడు దేవుణ్ణి కలుసుకోలేడు, దేవుణ్ణి తెలుసుకోలేడు, దేవుని యొక్క ఉనికిని అర్థం చేసుకోలేడు. దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటే తప్ప దేవుణ్ణి తెలుసుకోవడం అనేది మానవ జ్ఞానానికి అందదు. దేవుడు మానవునికి అర్థం కాడు. అందుకని ఆయన అన్నారు కదా, అగోచరుడు అన్నాడు. అగోచరుడు, అగోచరుడు అంటే గోచరము కానివాడు, గోచరము కానివాడు. ఆయన మనకు అర్థం కాడు. ఆయన మనకు అర్థమయ్యే విధంగా బయలుపరుచుకుంటాడు. ఆయన బయలుపరుచుకుంటేనే ఆయన మనం అర్థం చేసుకోగలుగుతాం. బైబిల్లో దేవుని యొక్క ప్రత్యక్షతను గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దైవ ప్రత్యక్షతను గురించి ఒక మాట ఇలా చెప్పాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును చదువమ్మ జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక ఎవరైతే దేవుడు లేడు అన్నారో వారు నిరుత్తరులై ఉన్నారు అన్నాడు అన్నమాట. అంటే దేవుడు తను ఎక్కడ బయలుపరుచుకున్నాడు అంటే ప్రకృతిలో బయలుపరుచుకున్నాడు. దైవ ప్రత్యక్షత సృష్టిలో మనం చూస్తాం. ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వాళ్ళలో ఒక ఆయన పాస్టర్ గారు, ఇంకొక ఆయన ఏమో సైంటిస్ట్. ఆయన అంతరిక్ష పరిశోధన చేసే శాస్త్రవేత్త. శాస్త్రవేత్తలు చాలామంది దేవుని నమ్మని వారు ఉన్నారు, నమ్మిన వారు కూడా ఉన్నారు. ఈయన దేవుని నమ్మనివాడు. ఎప్పుడు చూసినా సైన్స్ అంటూ ఉంటాడు. దేవుడు కాదు, సైన్స్ ముఖ్యం అని అంటాడు ఆయన. అందువలన ఈ సృష్టి దానంతటదే ఏర్పడింది అని అన్నాడు. దానంతటదే ఏర్పడింది. మరి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా వాటంతటవే. ఓ పెద్ద విస్ఫోటనం జరిగింది. దాని తర్వాత ఇవన్నీ కూడా చెదిరిపోయినాయి. ఆ తర్వాత అవన్నీ చల్లబడిపోయినాయి. ఆ తర్వాత ఇప్పుడున్న భూమి, చంద్రుడు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం అని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే ఈ పాస్టర్ గారు ఎంత చెప్పినా ఆయన వింటలేదు కనుక ఒకరోజు ఆ స్నేహితుడిని తన ఇంటికి ఆహ్వానించాడు భోజనానికి. ఆయన రాకముందు ఏం చేశాడంటే ఇంట్లో గదిలో ఓ టేబుల్ మీద యాపిల్స్ ఉన్నటువంటి ఒక బుట్టను పెట్టి ఇలాగా పక్కకి పడిపోయినట్టుగా పెట్టి దాని దగ్గర ఒక 3-4 యాపిల్ ఇలాగ రౌండ్గా పెట్టి మిగతావన్నీ కింద దొరిలి పడిపోయినట్టుగా. అయితే వాటిని ఏం చేశాడంటే పేర్చాడు. ఇట్లాగా 7, 8, 9 ఇట్లా వరుసల్లో ఉండేటట్టు రౌండ్గా ఉండేటట్టుగా పెట్టేశాడు. గంపేమి ఇలా పడిపోయి ఉంది. అది కిటికీ పక్కన ఉంది. ఆ గంప కిటికీ తీసి ఉంది, తలుపు మాత్రం వేసి ఉంది. ఆయన తన స్నేహితుడిని ఇంటికి ఆహ్వానించి లోనకి పిలుస్తూ ఆ తలుపు తీయగానే లోన గంప ఇలా పడిపోయి ఉంది, ఎవరో పడేసినట్టుగా. కానీ యాపిల్స్ అన్నీ కూడా ఇట్లాగా రౌండ్గా పేర్చున్నాయి. అప్పుడు వచ్చిన ఆ సైంటిస్ట్ ఎవరు ఇలా చేశారు అనంటే, ఏ పిల్లో కిటికీలో నుంచి దూకి యాపిల్స్ ఉన్నటువంటి గంపని ఇలా నెట్టేసింది, ఇలా పడిపోయినాయి, అందుకే ఇలాగ రౌండ్గా ఉన్నాయి అని అంటే ఆయన అన్నాడంట, అలా పడిపోతే చల్ల చెదురుగా ఉండాలిగా, ఇలా ఒక మనిషి పేర్చినట్టుగా ఒక ఆర్డర్లు ఎలా ఉన్నాయి అని అంటే అప్పుడు అన్నాడంట, కేవలం యాపిల్సే పడిపోతే ఆర్డర్లో లేవని నువ్వు అడుగుతున్నావు, ఈ సృష్టి అంతా కూడా ఒక ఆర్డర్లో ఎలా ఉండగలిగింది దేవుడు లేకుండా, ఎవరో చేయకుండా, ఎవరో నడిపించకుండా అని ఆయన ప్రశ్నించినప్పుడు అప్పుడు ఆలోచించాడు. ప్రకృతిలో ఒక క్రమం ఉంది. ఆ క్రమానికి కారకుడు దేవుడు. ఆయన ప్రకృతి ద్వారా తాను బయలుపరుచుకుంటా ఉన్నాడు కనుక భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. దానికి నువ్వు ఇంతవరకే ఉండాలి. ఒకవేళ భూమి కొంచెం సూర్యుడికి దగ్గరగా వెళితే, ఇప్పుడున్న ఎండాకాలం, మనం ఇంకొంచెం దగ్గరగా వెళితే అసలు భూమి మీద మనం ఉండము ఇంకా. కనుక ఈ భూమి సూర్యుడికి కొంచెం దూరంగా వెళితే అది చలికాలం, ఇంకా కొంచెం దూరంగా వెళ్ళిపోతే
గట్టుకట్టుకుపోతాం. మనమందరం కూడా మొత్తం మంచులాగా తయారైపోతాం. ఎవరు భూమి మీద ఉండం. కనుక ఒక పరిధిలో ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి దేవుడు దీన్ని నియమించాడు. ఒక బొంగరాన్ని తిప్పితే కొద్దిసేపు తిరిగి తిరిగి ఆగిపోద్ది, కానీ భూమి ఆగలేదు, ఇది తిరుగుతూనే ఉంది. ఎందుకంటే దేవుడు సృష్టికర్త దీన్ని నియమించాడు. ఇంకోటి చెప్పనా, ఒక బొంగరాన్ని తిప్పినప్పుడు ఇలాగా తాడేసి తిప్పంగలే మొదట చాలా వేగంగా తిరిగిద్ది, తర్వాత స్లోగా తిరిగిపోయింది. కానీ భూమి ఎప్పటి నుంచో అదే వేగంతో తిరుగుతుంది. ఒకవేళ వేగం తగ్గిందా అది ప్రమాదం, వేగం పెరిగిందా అది కూడా ప్రమాదమే. భయంకరమైన ప్రమాదాలు జరుగుతాయి భూమి మీద. కనుక దేవుడు ఈ సృష్టికర్తగా ఆయన సృష్టిని ఎలా నడిపిస్తూ ఉన్నాడో ప్రకృతిని గురించి మనం ఆలోచించినప్పుడు వారు నిరుత్తరులై ఉన్నారు అనే పదాన్ని వాడాడు. దేవుడు లేడు అనేటువంటి వారు నిరుత్తరులై ఉన్నారు. దేవుడు తాను బయలుపరుచుకునేవాడు. ఆయన ప్రకృతిలో బయలుపరుచుకున్నాడు, ఆయన వాక్యములో బయలుపరుచుకున్నాడు. వాక్యములో దేవుని గుణగణాల్ని మనం ఎరగొచ్చు. ఒకసారి యేసన్న గారు ఓ పాట రాశాడు కదా, సుగుణాల సంపన్నుడు అనే పాట గురించి ఆయన ఏం చెప్తాడంటే, ఆయన మొత్తానికి నెల్లూరు నుంచి ఎక్కడి నుంచో మరి వెళుతున్నప్పుడు రోడ్డు ప్రక్కన రకరకాల బొమ్మల్ని చూసిన తర్వాత, అవి రకరకాల ఆకారాల్లో ఉండడం చూసిన తర్వాత, అప్పుడు మనం నమ్మిన దేవుడు సుగుణాల సంపన్నుడు అని అప్పుడు రాశాడంట ఆ పాట. కాబట్టి వాక్యములో దేవుని యొక్క గుణగణాలు మనకు అర్థమవుతాయి, ఆయన లక్షణాలు మనకు అర్థమవుతాయి, ఆయన ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవచ్చు. వాక్యము ద్వారా తాను బయలుపరుచుకున్నాడు. తర్వాత యేసుక్రీస్తులో అదృశ్య దేవుని స్వరూపాన్ని మనం చూడగలిగాం. అందుకని ప్రభు ఒక మాట అన్నాడు, ఫిలిప్పు ఇంతకాలం నాతో ఉన్నావు, నన్ను ఎరుగవా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే అని అన్నాడు. కనుక మాకు తండ్రిని కనపరచు అని ఫిలిప్ అన్నప్పుడు ప్రభు అన్న మాట, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టు. అందుకని ఆయన అదృశ్య దేవుని స్వరూపి అన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడు అన్నాడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన గురించి ఆ మాటలు వ్రాయబడ్డాయి. యేసుక్రీస్తులో అదృశ్య దేవుని యొక్క గుణగణాల్ని, లక్షణాల్ని, స్వరూపాన్ని మనం చూడగలిగాము. మాత్రమే కాదు, కొన్నిసార్లు దేవుడు ప్రత్యక్షపరుచుకున్న సందర్భాలు ఉన్నాయి. దేవుణ్ణి ముఖాముఖిగా చూసిన వారు ఉన్నారు. మన బైబిల్లోనే చూస్తాం. మోషే చూశాడు దేవుణ్ణి, అలాగ అనేక మంది. సౌలు ఆయన్ని చూశాడు, ఆయనతో మాట్లాడాడు. యోహాను చూశాడు, అనేక మంది చూశారు. మాత్రమే కాదు, మన కాలంలో కూడా కొంతమంది దైవజనులు ఆయన్ని ముఖాముఖిగా చూసి ఆయన స్వరాన్ని విని ఆయన పిలుపుతో సేవకు వచ్చినటువంటి దైవజనులు కూడా ఉన్నారు. కనుక సాధు సుందర్ సింగ్ గారు లాంటి వారు, ఇంకా అనేక మంది దైవజనులు ఆయన ముఖాముఖిగా చూసిన వారు. ఆయన తాను బయలుపరుచుకునేవాడు. ఆయన బయలుపరుచుకోకపోతే మనం ఆయన్ని తెలుసుకోవటం అనేది, ఆయన అర్థం చేసుకోవటం అనేది సాధ్యపడదు. అందుకని ప్రత్యక్ష బలిపీఠం అని అబ్రహాము ఆ దేవునికి ఒక పేరు, అక్కడ బలిపీఠానికి ఒక పేరు పెట్టాడు. అంటే దేవుడు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అనడానికి గుర్తుగా ప్రత్యక్ష బలిపీఠం అన్నాడు ఒకటి. రెండవది 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనం, 12:8. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పున ఉన్న కొండకు చేరి, పడమట ఉన్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. దీన్ని ఏమన్నారంటే ప్రార్థనా బలిపీఠము అన్నారు. రెండవది ఏంటది? ప్రార్థనా బలిపీఠం. మన జీవితాల్లో ప్రార్థనా బలిపీఠాలు ఉండాలి. బైబిల్లో మనం రాజుల గ్రంథాన్ని చదువుతుంటే ఏలియా ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి, మీరు ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య తడబడుచుంటారు, యెహోవా దేవుడైతే యెహోవాను మనం సేవిద్దాం, బయలు దేవుడైతే బయలు సేవిద్దాం రండి అని కర్మేలు పర్వతం మీదకి పిలిచాడు. 450 మంది బయలు ప్రవక్తలు, అస్తారోతు ప్రవక్తలు ఉన్నారు. ఇంకా మొత్తం 850 మంది వారు ఉండగా ఏలియా ఒక్కడే జీవము గల దేవుని సేవకునిగా నిలవబడి ఉండగా, వారికి ముందు అవకాశం ఇచ్చినప్పుడు బైలా మా ప్రార్థన వినని దేహాల్ని కోసుకుంటూ కేకలు పెట్టారు. కానీ బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, వారి ప్రార్థన, వారి మొర విన్నవారు కానీ వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన వారు కానీ ఎవరునూ లేరు. లేకపోయేను అని ఉంది కరెక్ట్గా మాట, లేకపోయాను కదా. ఆ తర్వాత ఏలియా సాయంకాలమున నైవేద్యం అర్పించే సమయానికి, ఇక మీరు లేండి, నేను బలి అర్పిస్తాను అని వాళ్ళ ప్రక్కన ఉండమని
పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టాడు. అది పడిపోయింది బలిపీఠం, దాన్ని తిరిగి నిర్మించాడు. దాని చుట్టూ కందకం త్రవ్వాడు, నేలతో నింపాడు, దానిపైన కట్టెలు పేర్చారు, మాంసమును దాని మీద పెట్టారు, మొత్తాన్ని నీళ్లతో తడిపి అప్పుడు ఏలియా ప్రార్థించడం ప్రారంభించాడు. ఆకాశం వైపు ఆయన తిరిగి దేవునికి మొరపెట్టినప్పుడు రెండు మాటలు కదా, నేను నీ సేవకుడనై ఉన్నానని, నీవు దేవుడు ఇశ్రాయేలు దేవుడవై ఉన్నావు ఇశ్రాయేలు ఎరుగునట్లుగా ఈ దినాన నా ప్రార్థన ఆలకించమన్నప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి రాళ్లను కూడా ఆ మాంసమునే కాదు కట్టెలనే కాదు రాళ్లను కూడా బుక్కి చేసినట్టుగా బైబిల్లో వ్రాయబడి ఉన్నది. కాబట్టి పడిపోయిన మన బలిపీఠాలని మనం తిరిగి నిర్మించుకోవాలి. మన ప్రార్థనా బలిపీఠాలు కూలిపోతే వాటిని తిరిగి కట్టాలి. కనుక మన ప్రార్థన ద్వారానే ఏదైనా సాధించగలం. కనుక IGF అనేటువంటి గ్రూప్లో ఉన్న ఆ పేరే అది, ప్రార్థనే పరిష్కారం అనేటువంటి పేరు. నేను నిన్న ఉదయం రాత్రి నేను వాక్యం మాట్లాడుతూ ఒక మాట గుర్తు చేశాను. అంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి ఒక మాట జ్ఞాపకం చేశాను. ఓ యవనస్తుడు బాగా చదువుకున్నాడు, ఉద్యోగాలకి చాలా ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఎక్కడికి వెళ్ళినా అతనికి ఇంటర్వ్యూ వరకు వెళ్తున్నాడు, కానీ తర్వాత వెనక్కి వచ్చేస్తున్నాడు. మంచి విశ్వాసి, మంచి వ్యక్తి, నీతిగా బ్రతికే వ్యక్తి. అతనికి ఉద్యోగం వస్తే వివాహం అవుతుంది. తన తోటి వారందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, వివాహాలు అయినాయి. ఆయనకు ఉద్యోగం రావట్లేదు, వివాహం కావట్లేదు, చాలా నిరుత్సాహంలో ఉన్నాడు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి తన పరిస్థితిని చెప్పుకున్నాడు. తన పరిస్థితి చెప్పుకుంటే పాస్టర్ గారు అన్నాడు, అయ్యా అన్ని ప్రయత్నాలు చేసావంటే అన్ని ప్రయత్నాలు చేశానండి అన్నాడు. మరి కన్నీటితో ప్రయత్నించావా అన్నాడు. కన్నీటితో ప్రయత్నించావా అంటే లేదండి అన్నాడు. కన్నీటితో ప్రయత్నించు, దేవుడు నీ కన్నీటిని దాటిపోయేవాడు కాడు. హిజ్కియా కన్నీటిని చూశాడు, హన్నా కన్నీరు కార్చడం దేవుడు చూశాడు. ఆయన మన కన్నీటిని దాటిపోయేవాడు కాడు. దుర్మార్గుడిగా బ్రతికిన ఆహాబు సైతం తను తాను తగ్గించుకొని గోనిపట్ట కట్టుకొని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అన్నాడు కదా ఏలియాతో, ఓ ఏలియా నువ్వు వెళ్ళు, ఆహాబు తను తాను తగ్గించుకొని కదా బూడిద పోసుకొని గోనిపట్ట కట్టుకొని ఆయన కన్నీరు వేడవడం నేను చూశాను, వెళ్ళు, అతని కాలంలో ఇది జరగదని చెప్పు అని దేవుడు పంపించాడు. మనుష్య లాంటి భయంకరమైన వ్యక్తి కూడా తను తాను తగ్గించుకున్నప్పుడు మనిషి యొక్క ప్రార్థన విని చెరసాల్లో ఉన్నవాడిని తిరిగి క్షేమంగా దేవుడు తీసుకొచ్చాడు. ఆయన మన కన్నీటిని దాటిపోయేవాడు కాడు. నేను అప్పుడు ఒక మాట జ్ఞాపకం చేశాను, ఈ లోకపు తండ్రులు చెడ్డవారయ్యుండి తమ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి ఎంత కనికరం గలవాడు, ఎంత జాలి గలవాడు, ఎంత మంచివాడు. నువ్వు కన్నీరు విడిచినప్పుడు ఎలా దాటిపోగలడు? నాకు 3 కుమార్తెలు. పెద్ద అమ్మాయి MBA చదువుతుంది, రెండో అమ్మాయి BSc న్యూట్రిషన్ చేస్తుంది, మూడో అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది. బాగా చదువుతారు దేవుని కృప వలన. నేను వాళ్ళకి ఇచ్చే ఆస్తి కూడా చెప్పే, ఎప్పుడో మీకు ఇచ్చే ఆస్తి 1 రూపాయి ఉండదు, చదువు మాత్రమే. చదువు చెప్పిస్తాను అంతే, తర్వాత నా వల్ల మీకు కలిగేది ఏమీ ఉండదు. మీరు ఉద్యోగాలు తెచ్చుకొని మీరు సంఘాలకి మీరు సపోర్ట్ చేయాలి అంతే తప్ప మీకు ఇచ్చేది సెంటు భూమి ఉండదు, రూపాయి పైసా ఉండదు మీకు ఇవ్వడం. చదివిస్తాను, బాగా ఎంత చదివితే అంత చదివిస్తాను, మీరు ఉద్యోగాలు సంపాదించుకోవాలని చెప్పాను. మా పెద్ద పాప వచ్చే నెల కానీ ఆ తర్వాత నెలలో కానీ న్యూజిలాండ్ వెళ్ళబోతా ఉంది. తాను కష్టపడి ఒక ఉద్యోగం సంపాదించుకుంది తాను సొంతగా దేవుని కృప వలన. అలాగా దేవుని కృప వలన చదువుకున్నారు. దేవుని కృప తప్ప ఏమీ లేదు. ఇంకా మా పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఒకసారి ఏం జరిగిందని అంటే, మా 3 పిల్లల్ని ఏదో మొత్తాన్ని కొట్టుకున్నారు. వాళ్ళు ఆడపిల్లలు కదా, కొట్టుకుంటారు, తర్వాత మంచి అవుతారు. ఇక మగపిల్లలు అంటే అది వేరుగా ఉంటుంది, వాళ్ళదంతా ఫైటింగ్ వేరుగా ఉంటుంది. ఆడపిల్లలేమో ఇంట్లో చిన్న ఆటితోనే కొట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతూ ఉంటారు, మళ్ళీ ఆడుకుంటూ ఉంటారు. 3 పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మొత్తానికి ఏదో గొడవ అయ్యి 3 ఏడుస్తున్నారు. ఏడ్చినప్పుడు నేను ఏం చేశానంటే వెళ్ళిపోయి ముందు పెద్ద అమ్మాయిని ఒకటి కొట్టే, నువ్వు పెద్దదాని పోయి ఉండి ఏంటి నువ్వు ఈ పని. తర్వాత 2వ అమ్మాయిని కొట్టే, 3వ అమ్మాయిని కొట్టకముందే గబగబ వచ్చి సండే స్కూల్ పాట ఒకటి ఉంటుంది, అది కాదండి, మా బాబు బంగారమే అని ఏదో ఒకటి ఉంటుంది, ఏసఐ పాట ఏదో నాకు గుర్తురా, చాలా చిన్నప్పుడు అది. అందులో మా బాబు బంగారమే అని ఒక పదం ఉంటుంది. వచ్చి గబగబా ఆ పాట పాడింది అనమాట. నేనేం కొడతాను ఇంకా ఆ పిల్లని చెప్పండి. ఇంకా కనుక నేను బాగా గుర్తుపెట్టుకునేది ఏంటంటే, ఒక శరీరంతో ఉన్న కేవలం ఒక మానవుడిగా ఉన్న ఒక తండ్రినైనా నాకు ఇంత జాలి ఉంటే పరలోకపు తండ్రి ఎంత జాలి గలవాడు, ఎంత కనికరం గలవాడు, ఎంత దయగలవాడు, ఇంకా చెప్పనా ఎంత చేయగలిగిన వాడు మనకి.
ఆయన ఎంత సామర్థ్యం కలిగిన వాడు. అందువలన ఆయన దగ్గర మన కన్నీటితో చేసిన ఏ ప్రార్థన వ్యర్థం కాదు. కనుక ప్రార్థనా బలిపీఠాలు తిరిగి కట్టుకుందాం. మన కుటుంబాల్లో ఏమి లోట్లు ఉన్నాయో వాటన్నిటి విషయాల్లో దేవుని యొక్క పాదాలు పట్టుకుందాం. మనం బైబిల్లో చక్కటి మాట రాయబడి ఉన్నది, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయన నమ్మదగినవాడు, ఆశ్రయించదగినవాడు. అందువలన ప్రార్థనా బలిపీఠం కట్టుకోవాలి. దేవుడు మన కుటుంబాలు దీవించున్నట్లుగా. అబ్రహాము రెండవది ఆయన ప్రార్థనా బలిపీఠాన్ని కట్టాడు. మూడవది 13వ అధ్యాయము 18వ వచనం. అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టాను అన్నాడు. ఎక్కడ బలిపీఠం కట్టిందంటే హెబ్రోనులో అన్నాడు. హెబ్రోను అంటే సహవాసం, ఫెలోషిప్ అని అర్థం. దీన్ని ఏమన్నారంటే సహవాస బలిపీఠం అని అన్నారు. ఒకటి ప్రత్యక్ష బలిపీఠం, వాక్యములో ప్రభుని మనం తెలుసుకోవాలి. రెండు ప్రార్థనా బలిపీఠం, మన కుటుంబాల అవసరాలన్నిటి కొరకై ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థనలో గడపాలి. మూడవది సహవాస బలిపీఠం, మనం సహవాసంగా కలుసుకునే విషయాల్లో ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే కొందరు సహవాసముగా కూడుట, సమాజముగా కూడుట మానుకొనుచున్న ప్రకారం మనం మానవద్దని. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా కూడుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. హెబ్రీ 10:22 అండి అనుకుంటాను. కనుక సహవాసముగా కూడుట మానక, కొందరు మానుకొనుచున్నట్టుగా మానక, ఆ దినము సమీపించడం మనం చూచిన కొలది మరి ఎక్కువగా కూడుకోవాలి. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రభుతో సహవాసం, ప్రభు బిడ్డలతో సహవాసం. బైబిల్లో పౌలు తిమోతికి ఒక మాట రాశాడు. తిమోతికి రాసినటువంటి పత్రిక మనం చూస్తూ ఉన్నప్పుడు అందులో అపోస్తలుడైన పౌలు ఈ సహవాసాన్ని గురించి 2వ పత్రికలో 2వ అధ్యాయంలో ఇలా చెప్పాడు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 22 వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. అంటే ఇక్కడ ప్రభువునకు ప్రార్థన చేసేవారు, అందులోను పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేసేవారు, వారి దగ్గర ఏం దొరుకుతుందో తెలుసా? నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానం దొరుకుతుంది. ఎవరి దగ్గర? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేసేవారు. అంటే ఎటువంటి సహవాసం కలిగి ఉండాలో పౌలు తిమోతికి జ్ఞాపకం చేశాడు. కొరింథీ పత్రికలో ఒక మాట అన్నాడు, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చేరుపును అన్నాడు. కనుక వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లకు మనం వెళ్లకుండా, చెడు సహవాసాల్లోనికి వెళ్లకుండా, మొదటి కీర్తనలో చెప్పాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసులు కూర్చుండి చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించొచ్చు, దివారాత్రములు దాన్ని ధ్యానం చేయవాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరినో నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. సండే స్కూల్ టీచర్ అమ్మను కాదా? సండే స్కూల్ పిల్లలకు బాగా నేర్పుతారు కదా, మొదటి కీర్తన, 23వ కీర్తన, ఇవన్నీ కూడా బాగా నేర్పుతారండి. ఆయన మంచి దైవజనులు, చాలా సంతోషం, మీరు బాగా చెప్తున్నారు. కనుక మనం దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గాన్ని నిలవకూడదు, అపహాస్యాలు కూర్చుండి చెట్టు మనం కూర్చుండవద్దని బైబిల్ చెప్తుంది. మరి ఎక్కడ ఎలాంటి సహవాసం కలిగి ఉన్నా దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండాలి. ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారు వారి మధ్య నేను ఉంటానని చెప్పాడు ఆయన, నా సన్నిధి ఉంటుందని చెప్పాడు ఆయన. దేవుని బిడ్డల సహవాసం. కనుక అబ్రహాము ఆయన సహవాస బలిపీఠాన్ని కట్టాడు. అబ్రహాముతో కొంతకాలం సాగినటువంటి లోతు ఉన్నాడు. ఈ 13వ అధ్యాయంలోనే అబ్రహామును లోతు ఏం చేశాడంటే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళకముందు ఆయన దూరం నుంచి చూశాడంట, సొదొమ గొమొర్రా పట్టణాలు కాలిపోక మునుపు ఐగుప్తు దేశములాగా, ఏదెను తోటలాగా, యెహోవా తోటలాగా, నీళ్లు పారు దేశంలాగా అది కనబడింది. అంటే బాగుంది ఇది అన్నట్టుగా కంటికి. దాన్ని ఏమన్నాడంటే పౌలు వెలిచూపు అన్నాడు కొరింథీ పత్రికలో. వెలిచూపు ఆయన అంటాడు, వెలిచూపును బట్టి కాక విశ్వాసముతో
మనం సాగాలని పౌలు జ్ఞాపకం చేశాడు. కానీ లోతు వెలిచూపును బట్టి అబ్రహామును విడిచి సొదొమ గొమొర్ర వైపు ఆయన వెళ్ళిపోయాడు. కానీ అబ్రహాము సహవాసంలో నిలిచున్నాడు, దేవుని సహవాసంలో నిలిచున్నాడు. అబ్రహాం ఏమో లోతేమో లోక సాంగత్యంలోనికి వెళ్ళిపోయాడు. లోతు దిగిపోయాడు కిందకి. అదంతా కూడా పల్ల ప్రదేశం. ఆయన ఆధ్యాత్మిక జీవితం కూడా దిగిపోయినట్టుగానే ఉన్నది. లోతు యొక్క జీవితం కూడా సహవాసానికి దూరం అయిపోయాడు. దిగిపోయిన వాడు సహవాసానికి దూరంగా వెళ్ళిపోయిన వాడు. బైబిల్లో ఇంకో మనుషుడు కూడా యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగిపోయినట్టుగా సహవాసాన్ని విడిచి లోక సాంగత్యంలోనికి వెళ్ళిపోయిన వారు దిగిపోయిన వారు. తర్వాత దిగజారిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయిన వారు, లోక సాంగత్యంలోనికి వెళ్ళిపోయిన వాడు లోతు. తర్వాత తన కుటుంబాన్ని అంతటిని పతనం చేసుకున్నవాడు లోతు. ఏం మిగలలేదు. ఒక దైవజనుడు అన్నాడు, లోతుకు ఆఖరికి ఏం మిగిలిందంటే బూడిద మిగిలింది అన్నాడు. ఆయన అన్నమాట, బూడిద మిగిలింది, ఏముంది ఇంకా వెనక్కి తిరిగి చూస్తే ఏముంది, అంత బూడిద తప్ప కత్తి చూడొద్దని చెప్పాడు. లోతు భార్య చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. కాబట్టి ఆయన దేవుని విడిచిన వ్యక్తి, సహవాసానికి దూరమైన వ్యక్తి అన్నీ కోల్పోయాడు. అందుకనే సాతాను ఏం చేస్తాడంటే ముందు మనలను వేరు చేస్తాడు, తర్వాత పతనం చేస్తాడు. సాతాను చేసే పని మొదట వేరు చేయడం, సహవాసము నుండి వేరు చేయడం, ఆ తర్వాత పతనం చేయడం అనేది సాతాను చేసే పని. దాన్నే విభజించి పాలించడం అని కూడా అన్నారు. విభజించి పాలించడం. సాతాను మనలను వేరు చేస్తాడు సహవాసం నుండి. జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాలను, ఆధ్యాత్మిక జీవితాల్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సిన అవసరత మనకు చాలా ఉంది. కనుక సాతాను మనలను సహవాసం నుండి వేరు చేయడానికి రకరకాల ఆలోచనలు మనలోనికి తీసుకొస్తాడు కదా. ఇప్పుడు కొంతమంది ఏమీ ఉండదండి, ఏమీ ఉండదు, కానీ ఏదో కారణాన్ని వెతికేవారు ఉంటారు. ఇప్పుడు ఈ ప్రాంతం ఎలా ఉంటుందో నాకు తెలియదు. మాకు గుంటూరు జిల్లాలో బాగా ఆ ఏరియాలో ఎలా ఉంటుందంటే కొంత పాలిటిక్స్ కూడా ఉంటాయి, రాజకీయాలు కూడా ఉంటాయి. అది ఎలా ఉంటాయి అంటే కొద్దిగా డబ్బు సంపాదించి కొంచెం ఉద్యోగం వచ్చి కొంచెం స్థిరపడిన తర్వాత ఇక అక్కడి నుంచి ఏమైందనంటే చిన్న చిన్న లోపాలను కూడా పెద్ద పెద్దగా చూస్తూ ఉంటారు. పాస్టర్ గారు ఇదివరకు మా ఇంటికి వచ్చేవాడు, ఇప్పుడు రావట్లేదు, అదొక కారణం. రావట్లేదు అనుకోండి, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయండి అంటే ఏం పోయింది, ఒక మాట సింపుల్గా అయిపోయింది కదా. అంతేగాని ఆయన రావట్లేదు అని వేరే వాళ్ళతో చెప్పడం అదేదో పెద్ద కారణమైనట్టు, పరిచర్యలు పెరగడం లేక కొంత స్వార్థ పని పెరగడం వలన మరి వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరాలు ఉండడం వలన ఇదివరకులాగా రాలేకపోవచ్చు, దర్శించలేకపోవచ్చు. కానీ సాతాను ఏం చేస్తాడంటే మన మనస్సుల్లో ఇలాంటివన్నీ పుట్టించి సహవాసానికి దూరం చేయడానికి చిన్న చిన్న విషయాల్ని కారణాలుగా చూపించి మనల్ని ముందు వేరు చేస్తాడు, తర్వాత మనల్ని పతనం చేస్తాడు. అందుకని మా పాస్టర్ గారు ఒక ఆయన ఉండేవారు. ఆయన ఏమనేవాడంటే అయ్యో పాస్టరు అని ఒకటి చెప్పేవాడు. ఏమనేవాడంటే ఇప్పుడు గృహదర్శనాలకు వెళ్ళారనుకోండి, పిలవకుండా వెళ్ళారనుకోండి, ఏమనుకునేవాళ్ళు అంటే ఈ పాస్టర్ గారికి పని పాట ఉండదు, ఊరికి వెళ్ళినప్పుడు తిరుగుతూ ఉంటాడు, మాకేం పనులు ఉంటాయి, టైంలో వస్తూ ఉంటాడు, మాకు ఏడ కుదిరిద్ది అనుకుంటారంట. అంటే మిమ్మల్ని గురించి అంటలా, మా పాస్టర్ గారు అన్నమాట చెప్తారు. ఆయన వెస్ట్ గోదావరి ఆయన చెప్పాడు చాలా కాలం క్రితం. ఒకవేళ వెళ్ళలేదనుకోండి, ఈ పాస్టర్ గారు రాడండి మా ఇళ్ళకే, వెళ్ళారనుకోండి పని పాట ఉండదు, ఊరినే తిరుగుతూ ఉంటాడండి అని. ఒకవేళ భోజనం చేయండి అన్నారు అనుకోండి, చేయలేదనుకోండి, మా దగ్గర ఎందుకు తింటారులేండి, తినేవాళ్ళ దగ్గర తింటారులే అంటారంట. ఒకవేళ తిన్నాడు అనుకోండి, తినమనం గల తింటవేనా, మేము మా కోసం వండుకున్నాం, ఏదో మొహమాటానికి మేము తినమంటే అనుకునే వాళ్ళు ఉంటారంట. అంటే మిమ్మల్ని అంటలేదు, మీరు అందరూ మంచివాళ్ళు, మీరు చాలా దేవుల్లో ఎదిగిన వాళ్ళు, స్థిరపడిన వాళ్ళు, మీ పాస్టర్ గారిని బాగా చూసుకుంటారు మీరు. నేను మామూలుగా చెప్తున్నా, కొన్ని చోట్ల ఉండేటువంటి అంటే చిన్న చిన్న వంకలు చూసుకొని, పెద్ద పెద్ద కారణాలు కావవి, ఏదన్నా ప్రేమతో చెప్పొచ్చు, చక్కగా మనసిప్పి మాట్లాడవచ్చు. దైవజనుడు క్షేమంగా ఉంటే మీరు క్షేమంగా ఉంటారు. మీ క్షేమం దైవజనుడి క్షేమం మీద ఆధారపడి ఉందని సంఘం ఎప్పుడైనా గుర్తించాలి. బైబిల్లో చక్కటి మాట ఉంది, తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా స్తుతినందును గాక. కీర్తనకారుడు అన్నాడు కదా, తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా స్తుతినందును గాక. ఆయన క్షేమం సంఘక్షేమానికి కారణమవుతుంది. అందుకని సేవకుడు ఎప్పుడు క్షేమంగా ఉండాలని కోరుకోవాలి. ఏదన్నా ఉంటే మనసిప్పి మాట్లాడాలి. ఒకవేళ కోపం ఉందనుకోండి,
ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చేసి అదేనా అనొచ్చు, నీ మీద నాకు చాలా కోపం ఉంది పాస్టర్ గారు ఇలా మీరు చేశారని చెప్పవచ్చు. ఆయన కారణం చెప్తాడు, దానికి కారణం చెప్తాడు. కనుక మనం చిన్న చిన్న విషయాలను అడ్డం పెట్టుకొని అపవాదికి చోటు ఇవ్వద్దు, సహవాసానికి దూరం కావద్దు, ఆధ్యాత్మికంగా పతనం కావద్దు. చిన్న చిన్న విషయాలను బట్టి అపవాదికి చోటు ఇవ్వద్దు, సహవాసానికి దూరం కావద్దు, మీ జీవితాన్ని పతనం చేసుకోవద్దు. బైబిల్లో ఒక మాట ఉంది, ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవని యందు నా మాటలు నిలిచి ఉంటాయో వాడు బహుగా నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అది తెలుసుకునేసరికి చాలా కోల్పోతాం మనం. అది కోల్పోకముందే సత్యాన్ని ఎరిగి సహవాసంలో నిలిచి సర్దుకుపోయి కదా ప్రేమ దోషములను కప్పును. ప్రేమతో చిన్న చిన్న దోషాలు ఉన్నప్పుడు తోటి వారి పట్ల వాటిని మనం కప్పి మనం ఏం చేయాలంటే ప్రేమతోనే మనం ముందుకు సాగడం అనేది చాలా ప్రాముఖ్యం. సహవాసం చాలా ప్రాముఖ్యం. ఇంకొక మాట కూడా చెప్తాను, నువ్వు దీవించబడ్డావంటే సహవాసాన్ని బట్టి, అందులో ఎలాంటి డౌట్ లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తానంటే, ఏ ప్రాంతంలో మందిరం ఉందో దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళందరూ దీవించబడతారు. నేను వ్యక్తిగతంగా నేను ఎరుగుదును, నేను చెప్తున్నా, అనుభవంతో చెప్తున్నాను. మేము ఒక చోట 2002లో పరిచర్య ప్రారంభించాం. అప్పటికీ నాకు వివాహం కాలేదు. అప్పుడు 2వ బ్రాంచ్ స్టార్ట్ చేశాం. అది ట్రైబల్స్ మధ్య చిన్న చిన్న పూరిళ్ళు అవి, అదంతా కాలనీలాగా ఉండేది. వాళ్ళు ఏదో చేపలు పట్టడం ఇలా పొలాల్లో చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి చాలా పేదవారు. సరే, మొత్తానికి వారి మధ్య స్వార్థ ప్రకటించినప్పుడు ఆ మొదట్లోనే ఒక మాట చెప్పాను, ఇక్కడ మందిరం కనుక పడితే వీళ్ళ కుటుంబాలన్నీ దీవించబడతాయి అని చెప్పాను. ఇప్పుడు కనుక ఆ ప్రాంతానికి వస్తే ఎవరైనా చూస్తే నమ్మలేరు. అప్పుడున్నటువంటి ఇళ్ళకి ఇప్పుడున్న ఇళ్ళకి, అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి ఎంతో వ్యత్యాసం. దానికి కారణం ఆ మందిరం, ఆ పరిచర్య. కాబట్టి ఎక్కడైతే సహవాసం ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంది. 133వ కీర్తన చెప్తుంది కదా, ఎక్కడ సహవాసం ఉందో అక్కడ శాశ్వత జీవము ఆశీర్వాదము ఉండాలని ఆయన సెలవిచ్చాడని 133వ కీర్తనలో వ్రాయబడి ఉన్నది. ఒకసారి మా పిల్లలిద్దరు కొట్టుకుంటుంటే నేను అదే అన్న, సహోదరులు ఐక్యత కలిగి నివసించుంటే ఎంత మేలు. మా చిన్నమ్మాయి అంది, నువ్వు సరిగ్గా చదువుకో, అక్కడ సహోదరుల గురించి ఉంది, సహోదరుల గురించి కాదు అన్నాడు. అప్పుడు నా కళ్ళు తెరవబడి, ఓహో సహోదరుల గురించి కాదా అని. అదే అందరికీ చెప్పిన మాట అనుకోండి. మామూలుగా అయితే అంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండొద్దా? ఉండాలా లేదా? ఉండాలి, ఇంకెక్కువ ఉండాలి. అర్థమవుతుంది కదా. అందుకని బైబిల్లో ఫిలిప్పీ పత్రికలో యువదియ సుంటికి అనేటువంటి ఇద్దరి గురించి మాట్లాడుతూ, వారు నాకు సహకారులు, వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి అని అంటూ, వారిద్దరు కూడా ఏక మనసు కలిగిన వారుగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఇద్దరు మంచోళ్లే, వాళ్ళు లేకపోతే సంఘంలో కొన్ని పనులు జరగవు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు, సఖ్యత లేదు. పోటీ ఏర్పడిందేమో, నేనే చేయాలి అనే ఆలోచన కలిగిందేమో కదా. కొన్నిసార్లు వంట చేసేకాడ ఇలాంటివే ఉంటాయి, ఇటువంటి పరిస్థితులే. ఒకవేళ అలా ఏర్పడిందేమో. అందుకని వాళ్ళిద్దరు ఏక మనసు కలిగిన వారిగా ఉండాలని యువదియ సుంటికి అనేటువంటి వారికి నేను చెప్తున్నాను. కనుక సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. 3వది, సహవాస బలిపీఠమును అబ్రహాము కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. తర్వాత 22వ అధ్యాయంలో ఇంకొకటి మనం జ్ఞాపకం చేసుకుందాం. 9వ వచనం, 22 ఆదికాండం 9. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచాను. చూడండి, అబ్రహాముకి దేవుడు చెప్పాడు, నీకు ఒక్కగానొక్కడైనా నీ కుమారుణ్ణి, నువ్వు ప్రేమించే ఇస్సాకుని నేను చూపించే మోరియా దేశంలోని ఒక కొండ మీద నువ్వు బలార్పించాలి అని చెప్పాడు దేవుడు అబ్రహాముతో. అబ్రహాము తెల్లవారుజామున లేచాడు, కట్టెలు చీల్చి వాటిని కట్టి కత్తి నిప్పు తీసుకొని ఆయన ఇద్దరు పనివారిని 2 గాడిదలను తీసుకొని బయలుదేరి ఆ మోరియా ప్రాంతానికి 3 దినాల ప్రయాణం వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆడికి వచ్చిన తర్వాత కొండెక్కక ముందు పనివారిని గాడిదలను అక్కడే ఉంచి ఇస్సాకుని తీసుకొని కట్టెలు నిప్పు కత్తి తీసుకొని పైకి వెళుతూ ఉంటే ఇస్సాకు అడిగాడు, నాయనా కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, దహన బలికి పశువేది అని అనగానే
అబ్రహాం కన్నీళ్ళు వచ్చేసి తన కుమార్ని ఇలా పట్టుకొని నువ్వేనాయనా అని ఉంటాడా? అని ఉంటే దేవుడు అంగీకరించడు. దుఃఖంతో ఇచ్చింది ఏది కూడా అంగీకరించడు. ఉత్సాహముగా ఇచ్చిందే అంగీకరిస్తాడు ఆయన. ఉత్సాహముతో ఇచ్చువారిని ఆయన అంగీకరిస్తాడు. అబ్రహాం ఏడ్చుండడు, ఎందుకంటే అబ్రహాంకు ఒక నిరీక్షణ ఉంది. దేవుడు ఒక మాట అన్నాడు, ఇస్సాకు వలననైనది. ఆ మాట దేవుడు అన్నాడు కాబట్టి అబ్రహాం ఆ మాటను పట్టుకున్నాడు కాబట్టి ఒకవేళ ఇస్సాకును బలిచ్చిన తర్వాత మృతుల్లో నుండి దేవుడు ఇస్సాకుని లేపగలడు అని నమ్మాడు. ఎబ్రీ పత్రికలో ఉంది ఆ మాట. ఆ విశ్వాసంతోనే వెళ్ళాడు, దుఃఖపడలేదు. కట్టెలు పేర్చాడు. అది కూడా ఎట్లా పేర్చాడు? చక్కగా పేర్చాడు. అంటే మనకి ఇష్టం లేని పని చేయటం అంటే ఎలా ఉంటుందో, ఇష్టమున్న పని చేయటం అంటే ఎలా ఉంటుందో తెలుసు కదండి కదా. ఇష్టమున్న పని ఏమో చక్కగా చేస్తాం, ఇష్టం లేని పని అనుకోండి ఏంటయి డబరాలు గిన్నెలు ఈ సౌండ్ అర్థమైపోయింది. సౌండ్ని బట్టి మనకు అర్థమైంది కనుక ఆ సౌండ్ పెరుగుతున్న కొలది మౌనంగా ఉండాలి, అంతే కదా. కనుక సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలని పౌలు అన్నాడంట, ఇంట్లో పురుషుడు మౌనంగా ఉండాలనేమో పెద్దలు అన్నారంట. కనుక ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటే ఓ రకరకాలుగా ఆ రియాక్షన్ వేరుగా ఉంటుంది. అబ్రహాం ఇష్టం లేకుండా కాదు, చక్కగా పేర్చాడు కట్టెల్ని. చక్కగా పేర్చి క్రమంగా పేర్చి వాటి మీద ఇస్సాకును పడుకోబెట్టాడు. ఇస్సాకును పడుకోబెట్టి కత్తెత్తేసాడు. దేవుడు కనుక జోక్యం చేసుకోకపోతే అయిపోయేది. అయితే అబ్రహాం ఏమి నమ్మాడు? బలిచ్చిన తర్వాత 2 ఖండాలుగా చేయబడిన తర్వాత ఇస్సాకుని ఆ బలిపీఠం నుండి సజీవంగా లేపగలడు అని నమ్మాడు అబ్రహాం. అందుకే బలి ఇవ్వడానికి వెనుకాడలేదు అబ్రహాం. విశ్వాసమును బట్టి అన్నాడు, ఆ పదాన్ని వాడాడు, విశ్వాసమును బట్టి. అయితే దేవుడు నరబలి కోరేవాడు కాడు కాబట్టి మరి ఆయన బలి ఇష్టపడలేదు. మనం ఎక్కడంటే న్యాయాధిపతుల గ్రంథంలో కూడా యెఫ్తా కుమార్తె విషయంలో కూడా సందిగ్ధత ఉంది. అక్కడ కూడా నరబలి కోరేవాడు కాదు దేవుడు అనేటువంటి మాటని భక్తులు పెద్దవారు చెప్తూ వచ్చారు. సరే, ఇలాగా దీన్ని ఏమన్నారంటే సమర్పణ బలిపీఠం అన్నారు. సమర్పణ బలిపీఠం అంటే దేవుడు అబ్రహాముకి ఎంతవరకు ఇవ్వగలడో అంతవరకు ఇవ్వడానికి ఏ మాత్రం కూడా వెనుకంజ వేయలేదు. ఒకవేళ దేవుడు అబ్రహాముని వెండి బంగారాలు అడిగితే ఇవ్వలేడా? తన కుమారునే ఇవ్వడానికి వెనుకాడనటువంటి అబ్రహాము తన ఏకైక కుమారుని, ఒక్కగానొక్కడైన కుమారుని, తను ప్రేమించే ఇస్సాకుని ఇవ్వడానికి వెనుకాడని అబ్రహాము దేవునికి ఏదైనా ఇవ్వగలడు. దాన్ని సమర్పణ బలిపీఠం అని అన్నారు. అబ్రహాము జీవితంలో సమర్పణ అనేది కూడా చాలా ప్రాముఖ్యంగా మనం చూస్తాం. ఇప్పుడు దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడంటే సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించాలి. రోమపత్రిక 12వ అధ్యాయంలో ఉంది, సజీవ యాగముగా మన శరీరాలను సమర్పించాలి. ఇంకా దేవునికి ఏమేమి ఇవ్వాలో అవన్నీ దేవునికి ఇవ్వాలి. మన శరీరాలనే దేవునికి సమర్పణగా మనం ఇవ్వడానికి వెనుకాడిన వారం మనకు కలిగిన వాటిని ఎందుకు ఇవ్వం మనం? కనుక మీటింగ్స్ ఉన్నాయి, కొన్ని అవసరాలు ఉన్నాయి, అలా ప్రకటన చేయగలనే మనం దేవుని పని కొరకు ఇవ్వడానికి మనం ముందుకు రావడం అది సమర్పణ. ఆ కొదువులు తీర్చడానికి, అవసరాలు తీర్చడానికి మనవంతు మనం సహాయపడ్డాం. అందుకని ఒక భక్తుడు అన్నాడు కదా, దేవునికి ఇచ్చే నష్టపోయిన వారు ఎవరు లేరంట, దేవునికి ఇవ్వకుండా బాగుపడ్డవారు కూడా ఎవరు లేరంట అని ఒక ఆయన అన్నాడు, పెద్ద ఆయన అన్నాడు చాలా కాలం క్రితం. దేవునికి ఇచ్చి నేను నష్టపోయాను అన్న వాళ్ళు ఎవరూ లేరు, దేవునికి ఇవ్వకుండా నేను బాగుపడ్డాను అన్న వాళ్ళు కూడా ఎవరూ లేరంట. అందువల్ల దేవునికి ఇచ్చి శోధిస్తే ఆయన ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలని దీవెనలు కుమ్మరిస్తాడు కదా. ఒకసారి తెనాల్లో మీటింగ్ జరుగుతుంటే ఒక ఆమె, అయ్యా కుమ్మరించు అంటుంది. ఏంటమ్మా కుమ్మరించు? మలాకీ గ్రంథంలో దేవుడు చెప్పాడు కుమ్మరిస్తానని. కుమ్మరించక ముందు ఇంకో పని చేయాలి, దేవునికి ఇవ్వాలి. దేవునికి కుమ్మరించు అంటే ఎలా కుమ్మరిస్తాడు ఆయన? ఇచ్చి శోధించమని చెప్పాడు. ఈయుడి మీకు ఇవ్వబడును అని అన్నాడు. కనుకనే అబ్రహాము దేవునికి ఇవ్వడంలో ఏమాత్రం వెనుకంజ వేయలేదు, దాన్ని సమర్పణ బలిపీఠం అన్నారు. అబ్రహాము ఈ 4 బలిపీఠాలు కట్టి ఆయన తన ఇంటి వారికి ఆయన ఈ మాదిరిని చూపించిన వాడిగా మనం చూస్తాము. చూడండి, గుడారమేమో తన ఇంటి వారికి మనుషులకి, బలిపీఠమేమో దేవునికి. తర్వాత ఒక భక్తుడు అన్నాడు కదా, గుడారం ఒక్కటే, బలిపీఠాలు 4 అన్నాడు. బలిపీఠాలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఎందుకనంటే బలిపీఠాలు ఎక్కడ కట్టాడు అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. గుడారమేమో పాత గుడారమే, అదే గుడారం.
దాని అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు దాన్ని మడిచి మరలా తీసుకెళ్ళి ఆ గుడారం వేశాడు. కొద్ది కాలం తర్వాత గుడారము పాడైపోయింది. అబ్రహాం కూడా భూమి మీద నుండి వెళ్ళిపోయాడు. అందుకని కొరింథీ పత్రికలో ఈ గుడారము శిథిలమైపోయిన, చేతి పని కాక దేవుని చేత నిర్మించబడిన గుడారం, నివాసం మనకున్నది అని అన్నాడు. అంటే ఈ గుడారం పాతది, ఇది పాతికిలిపోయిద్ది. కానీ బలిపీఠం చూసారా, అది అలానే ఉంటుంది. వర్షానికి, ఎండకి, చలికి, ప్రకృతి వైపరీత్యాలకి అది తట్టుకొని ఆ బలిపీఠం అలానే ఉంటుంది. ఎవరైనా అబ్రహాము చనిపోయిన చాలా కాలం తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత బలిపీఠాన్ని చూస్తే, చక్కగా పేర్చిన రాళ్లతో పేర్చిన బలిపీఠాన్ని చూసినప్పుడు ఇది ఎవరు కట్టారు అనేవాళ్ళు. అప్పటికి అబ్రహాం లేడు, కానీ చెప్పేవాళ్ళు. వాళ్ళు ఏమనేవాళ్ళు, అబ్రహాం అని ఒక ఆయన మెసొపొతేమియా ప్రాంతం నుండి కానానికి వచ్చి బలిపీఠం కట్టాడు. ఎవరికి? సృష్టికర్త అయినటువంటి దేవుడికి అని ఒక సాక్ష్యంగా బలిపీఠం నిలిచింది. గుడారాలు ఉండవు, బలిపీఠం ఉంటుంది. మన కోసం మనం నిర్మించుకున్నవి ఏవైనా అవన్నీ కొద్ది కాలం తర్వాత విడిచిపెట్టేసి వెళ్ళిపోతాం, తరిగిపోతాయి, కరిగిపోతాయి. కానీ దేవుని కోసం చేసిన ఏ పని కూడా అది శిథిలం కాదు, అది నిత్యము నిలిచేది. దేవుని కోసం చేసేది ఏదైనా. అందువలన అబ్రహాము గుడారం వేశాడు, బలిపీఠం కట్టాడు. గుడారం పాతదైపోయింది, కానీ బలిపీఠం అలాగనే ఉండిపోయింది. గుడారం శిథిలమైపోయినా బలిపీఠం స్థిరముగా నిలిచి ఒక గొప్ప సాక్ష్యముగా అబ్రహాం యొక్క జీవితంలో అది మిగిలినట్టుగా మనం ఈ మధ్యాహ్నం జ్ఞాపకం చేసుకుంటున్నాము. మనం కూడా మన జీవితంలో మన కుటుంబాన్ని గురించి ఆలోచించాలి, దేవుని గురించి ఆలోచించాలి. 4 రకాల బలిపీఠాలు అబ్రహాము కట్టాడు. ప్రత్యక్ష బలిపీఠము, వాక్యములో దేవుని తెలుసుకోవాలి. ప్రార్థనా బలిపీఠము, ఆయన సన్నిధిలో మనం ఎక్కువ సమయం గడపాలి. సహవాస బలిపీఠము, సహవాసంగా కలుసుకోవడానికి వచ్చిన ఏ అవకాశాన్ని కూడా మనం పోగొట్టుకోకూడదు. సమర్పణ బలిపీఠము, దేవుని కొరకు మనం ఏమి ఇవ్వగలమో అది ఇవ్వాలి. ఆయన పని ఎంతవరకు చేయడానికి ప్రోత్సహించగలమో అంతవరకు మనం ప్రోత్సహించి ఆయన పని విస్తారంగా జరిగే విధంగా మన వంతు మనం సహాయపడాలని ప్రభునామములో ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ముగిస్తూ ఉంటున్నాను. సమయం ఇచ్చిన సేవకులకు తిరిగి సమయాన్ని అప్పగిస్తున్నాను.